మధురం మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం కర్మల మార్చిన శిక్షణ మధురం పరితాపం బాపే స్నేహం మధురం ఒకటైన నీ పరివారం మధురం నీ ఛత్ర ఛాయలు రక్షణ మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం మధురం కర్మస్థలి మధువనమే మధురం సంగమయుగ ద్విజన్మము మధురం పరంధామ సన్నిధానం మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం ఓం శాంతి. మురళీ డేట్ 10/6/2026. మధురమైన పిల్లలు, శివబాబా బ్రహ్మబాబా ఇరువురి మతము ప్రసిద్ధమైనది. మీరు ఇరువురి మతం అనుసారంగా నడుస్తూ తమ కళ్యాణం చేసుకోవాలి. ప్రశ్న: నెంబర్ 1 నిమిత్తులు ఎవరు, ఎలా? జవాబు: శివబాబా నెంబర్ 1 నిమిత్తులు. వారికి ఎలాంటి ఆసక్తి లేదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి కొరకు ఏదైతే దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారో అవన్నీ బీమా ఇన్సూర్ అయిపోతాయి. దాని ఫలము తర్వాత జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా తండ్రి కొరకు ఏదైతే మీ సర్వస్వాన్ని బీమా చేస్తారో దానికి పూర్తి ప్రతిఫలమును బాబా ఇస్తారు. ఎందుకంటే తండ్రి చెప్తారు, నేను సుఖమును అనుభవించను, మీది తీసుకొని నేనేం చేసుకుంటాను. పాట: ప్రమాణం చేసి మీ గడప వద్దకు వచ్చాము, దర్పర్ ఆయే హై కసం లేకే. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు, పాట విన్నారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారినే పిల్లలు అని అనడం జరుగుతుంది. ఇది మీ అంతిమ మరజీవ జన్మ అని బాబా అర్థం చేయించారు. జీవించి ఉండి తండ్రి వారిగా అవ్వాలి. శ్రీమతము ప్రసిద్ధమైనదని పిల్లలకు తెలుసు. శ్రీమద్ భగవద్గీత భగవద్ వాచ అని అంటారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు, కానీ వాస్తవానికి అది శివబాబా మతము. వారి తర్వాత బ్రహ్మ, తర్వాత కృష్ణుడు. శ్రీమతము కృష్ణుది అని అనరు. మన తండ్రి సర్వశ్రేష్టమైన వారు, పతిత పావనులు. కృష్ణుని కానీ రాధని కానీ అలా అనరు. వారు దైవీ గుణాలు కలిగిన మనుషులు. మనుషులను పతిత పావనులని అనరు. సత్యయుగంలో పతిత పావన రండి అని పిలవరు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే.
మీరు వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ మతం కూడా ప్రసిద్ధమైనది, శ్రీమతం కూడా ప్రసిద్ధమైనదే. కానీ దానిలో తప్పుగా తండ్రికి బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. సర్వధర్మాల వారికి తండ్రి ఒక్కరే. అందరూ కృష్ణుని తండ్రి అని ఒప్పుకోరు. క్రైస్తవులు యేసుక్రీస్తుని ఫాదర్ అని అంగీకరిస్తారు, కృష్ణుణ్ణి అంగీకరించరు. ఎందుకంటే వారు క్రైస్తు ముఖ వంశావళి. శివబాబా వచ్చి మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. శిరస్సును అరిచేతిలో పెట్టుకుని బాబా వారిగా అయ్యామని అంటారు. కనుక వారి ఆదేశమనుసారంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు తండ్రికి మీ సలహాని ఇచ్చే అవసరం ఉండదు. వారు స్వయంగా మతమునిచ్చేవారు. వారికి అందరూ పిల్లలే. శివబాబా ప్రసిద్ధమైన వారు. వారు ఏ మతమునైతే ఇస్తారో, ఏం చేస్తారో అదంతా యథార్థమైనదే. ఇలా చెయ్యమని ఈ బ్రహ్మకు కూడా వారు మతమునిస్తున్నారు. మీ సంబంధం శివబాబాతో ఉంది. ఎవరి అవగుణాలను చూడరాదు. శ్రీమతమును అనుసరించాలి. శివబాబా నిరాకారులు. వారి ఇల్లు ఇదే కదా. మీరిప్పుడు ఇక్కడ పాత ఇంటిలో ఉన్నారు. తర్వాత స్వర్గంలోకి వెళ్ళి మీ ఇంట్లో ఉంటారు. శివబాబా చెప్తున్నారు, నేను అక్కడ ఉండను. నేను ఈ సమయంలో కొద్ది సమయం కొరకు ఇక్కడికి వస్తాను. మీరు సత్యమైన ఆత్మిక ముక్తి సైన్యం. డ్రామా ప్లాన్ అనుసారం కల్పకృతం వలె సుప్రీమాత్మ ఆదేశమనుసారం కల్పకల్పము ఏ ఆదేశమునైతే ఇచ్చారో అవే ఇప్పుడు ఇస్తారు. రాత్రింబగళ్ళు గుహ్యమైన రహస్యాలను వినిపిస్తూ ఉంటారు. కొత్త వారెవ్వరూ ఈ విషయాలని అర్థం చేసుకోలేరు. భలే కొందరు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఉండిన ఈ గంభీర విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా రోజు నూతన విషయాలను వినిపిస్తూ ఉంటారు. కరాచీలో ఉన్నప్పటి నుండి మురళి వెలువడుతూ వచ్చింది. మొదట బాబా మురళి నడిపించేవారు కాదు. ఆ రాత్రి 2 గంటలకు లేచి కూర్చొని 10-15 పేజీలు వ్రాసేవారు. శివబాబా వ్రాయించేవారు. తర్వాత దాని కాపీలు వెలువడేవి. భక్తి మార్గంలో అయితే శాస్త్రాలు మొదలైన వాటి కాగితాలను సంభాలిస్తారు. రోజు రోజుకు పెద్ద పెద్ద పుస్తకాలను తయారు చేస్తూ ఉంటారు. ఎన్నో చరిత్రలు తయారవుతూ ఉంటాయి. వాటిని చదివి భద్రపరుస్తూ ఉంటారు. మీరు ఈ మురళిని చదివి పడేస్తారు. లేకుంటే ఈ మహావాక్యాలను సదాకాలానికి ఉంచుకోవాలి. కానీ ఉంచుకోరు. ఇదంతా వినాశనమైపోతుందని మీకు తెలుసు. మీరు తయారు చేసే చిత్రాలన్నీ కొద్ది సమయం కొరకు మాత్రమే ఉంటాయి. తర్వాత ఇవన్నీ భూమిలో కలిసిపోతాయి. అక్కడ ఈ శాస్త్రాలు కానీ చిత్రాలు మొదలైనవి కానీ ఉండవు. ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో ఇదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. సిక్కులు గ్రంథ సాహెబ్ కూడా మొదట చేతిలో వ్రాయబడి చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు పెద్దదిగా తయారు చేశారు. రోజు రోజుకు పెద్దదిగా చేస్తూ ఉంటారు. లేకుంటే శివబాబా జీవనగాథను ఎంతగా వ్రాయాలి. ఇప్పుడు పిల్లలైన మీరు పరంపిత పరమాత్ముని జీవన కథ మాకు తెలుసు అని అంటారు. భక్తి మార్గంలో ఏం చేస్తారో తండ్రి స్వయంగా కూర్చొని తెలిపిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా నేను బీమా చేస్తాను. ఈశ్వరార్థం మనుషులు దాన పుణ్యాలు చేస్తారు కదా. ఇతను ఈశ్వరుని కొరకు దాన పుణ్యాలు చేశాడని అందువలన ఈశ్వరుడు పెద్ద ఇంటిలో జన్మ ఇచ్చారని అంటారు. భక్తి మార్గంలో ధర్మాత్ములు చాలామంది ఉంటారు. ఈశ్వరార్థము కృష్ణుని అర్థము దాన పుణ్యాలు చేస్తారు. కనుకనే బాబా తెలియచేస్తారు, నేను పిల్లలకు మరుసటి జన్మలో అల్పకాలం కోసము ఫలమునిస్తాను. అలా ఇస్తూ వచ్చాను. మంచి లేక చెడు ఫలం అంటూ లభిస్తుంది కదా. ఎంత బీమా జరిగింది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో
అలాంటి ఫలము లభిస్తుంది. మాయ ఉల్టా కర్మలు చేయిస్తుంది. దీని ద్వారా మీరు దుఃఖాన్ని పొందుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఎలాంటి కర్మలను నేర్పిస్తానంటే మీకు ఎప్పుడూ దుఃఖము కలుగదు. మాయ కూడా అక్కడ ఉండదు. ఇకపోతే ఎవరు ఎంత బీమా చేసుకుంటే అంత పదవి లభిస్తుంది. శివబాబా కూడా నిమిత్తులే కదా, వారు నెంబర్ 1 ట్రస్టీ. ఇతరులకైతే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొందరు నిమిత్తంగా ఉంటారు. ఇతరులు భోజనాన్ని కూడా చెరిపేస్తారు. బాబా ఎటువంటి నిమిత్తం? ట్రస్టీను చూడండి, ఇదంతా పిల్లల కొరకే అని తండ్రి చెప్తున్నారు. మీ సంబంధమంతా శివబాబాతోనే ఉంది. నేను సత్యమైన ట్రస్టీనని తండ్రి చెప్తున్నారు. నేను స్వయం ఏ సుఖము అనుభవించనని బాబా చెప్తారు. రాజధానినంతా పిల్లలకే ఇస్తాను. లౌకిక తండ్రి కూడా పిల్లలకు తనదంతా వారసత్వంగా ఇచ్చేస్తారు. నేను స్వర్గంలో ఏమీ తీసుకోను, అన్నీ మీకే ఇచ్చేస్తాను. అందువలన మీ సంబంధమంతా ఒక్క శివబాబాతో ఉంది. నేను కూడా పూర్తిగా బీమా చేసేసానని ఈ బాబా అంటే బ్రహ్మ బాబా కూడా చెప్తారు. తనువు, మనస్సు, ధనము అంతా బాబా గారి సర్వీస్లోనే ఉంది. సింధీలో ఒక సామెత ఉంది, ఎవరి చేయి ఇలా దాతా రూపంలో ఉంటుందో మొదట వారే గమ్యాన్ని చేరుతారు. అంతా బాబా వద్ద ఇన్షూర్ చేయాలి. 2 పిటికుళ్ళు అటుకులు ఇస్తే మహల్ లభించాయి. ఇప్పుడు కూడా చూడండి, భవనాలు తయారయ్యాయి. కొందరు మా ఇటుకను కూడా వెయ్యండి అని 1 రూపాయి పంపించారు. బాబా వారికి మీ అందరికంటే మంచి మహళ్ళు లభిస్తాయని వ్రాశారు. ఎందుకంటే మీరు పేదవారు కదా. నేను పేదల పెన్నది. పేదవారు 1 రూపాయి షావుకారులు 10,000 రూపాయలతో సమానం. ఇద్దరికీ ఒకే పదవి లభిస్తుంది అంటారు బాబా. షావుకారులు చాలా కష్టం మీద వస్తారు. అందరికంటే కన్యలు చాలా బంధన ముక్తులుగా ఉంటారు. మమ్మ నెంబర్ 1గా అయింది. వారి వద్ద ఏమీ లేదు. పేద ఇంటి నుండి వచ్చిన లక్ష్మి తర్వాత నారాయణ అని అంటారు. పేద ఇంటి నుంచి వచ్చిన నంబర్ 1లోకి వెళ్ళిపోయింది. ఇతను బ్రహ్మబాబా తనకున్నదంతా ఇచ్చేశాడు. అయినా మొదట లక్ష్మి తర్వాత నారాయణ అని అంటారు. ఎంత అద్భుతమైన డ్రామా! కావున ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయము పడరాదు. బాబ్దాదా తక్కువ వారేమీ కాదు. కొద్దిగా కూడా ఇందులో సంశయపడరాదు. చాలా మధురంగా కూడా అవ్వాలి. అడుగడుగును శ్రీమతమును తీసుకోవాలి. లేకుంటే మాయ చాలా నష్టపరుస్తుంది. పిల్లలకు ఎన్నో ఆదేశాలు ఇవ్వవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, సమాచారం పూర్తిగా వ్రాయండి. బాబా అన్ని రకాలుగా సంభాలిస్తారు. పిల్లలు పైకి ఎదగాలని బాబాకు ఎంత చింత ఉంటుందో. చదువుపై పూర్తి గమనం ఉంచాలి. మనం అత్యంత ప్రియమైన ఈశ్వరీయ విద్యార్థులం. భగవాన్ వాచ అని కూడా వ్రాయబడి ఉంది. కానీ కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు కూడా మనుషులందరిలో ఉన్నతమైన వాడు కదా. అతను ప్రథమ రాజకుమారుడు. కృష్ణుని పేరు వేస్తారు, కానీ నారాయణ పేరు వేయరు. ఎందుకు? కృష్ణుడు బాలుడు. చిన్నతనంలో బాలుడు సతోప్రధానంగా ఉంటాడు. తర్వాత బాలుని నుండి యువకునిగా, తర్వాత వృద్ధావస్థ వస్తుంది. పిల్లలనే మహిమ చేస్తారు, ఎందుకంటే పవిత్రులు కదా. బాలుడు బ్రహ్మజ్ఞానులకు సమానమని అంటారు. పిల్లల ద్వారా ఏ పాపము జరగదు. కృష్ణుడు చిన్న బాలుడు కనుక అతని జయంతిని ఆచరిస్తారు. అయినా కృష్ణుని ద్వాపర యుగంలో చూపించారు. బాబా కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణులైన మీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. బ్రాహ్మణులు ఉత్తమమైన వారు.
బ్రాహ్మణులే మీరు ఈశ్వరీయ సంతానం. సత్యుగంలో ఈశ్వరీయ సంతానమని అనరు. ఈశ్వరుని ద్వారా తప్పకుండా స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇది మీ అతి అమూల్యమైన జీవితము. అందరిది ఇలా ఉండేందుకు వీలు లేదు. ఈ డ్రామా ఇలా తయారయ్యి ఉంది. కల్పక్రితం ఎవరు చదువుకున్నారో వారే చదువుతూ ఉన్నారు. భగవంతుడు తప్పకుండా భగవతులను సృష్టించారు. కానీ వారిని భగవాన్ భగవతి అని అనడానికి వీల్లేదు. భగవంతుడు ఒక్కరే. నిరాకారునికి మహిమ ఉంది, సాకారులకు మహిమ లేదు. ఈ లక్ష్మీనారాయణులను తయారు చేసేది ఆ నిరాకారుడే. ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. రాజధాని స్థాపన సమయంలో వినాశనం కూడా జరిగింది. బాబా తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగంలోని విషయం. శివబాబా వచ్చినప్పుడు ఆట పూర్తి అవుతుంది. తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది. మనుషులు పూర్తి తికమక చెంది ఉన్నారు. అందుకే బాబా వచ్చి అర్థం చేస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగరుల వలె అయ్యారు. మహిమ అంతా ఆత్మదే. జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. ఇది తండ్రి మహిమ. తండ్రి చెప్తున్నారు, ఈ భారతదేశం సర్వశ్రేష్ఠ తీర్థస్థానము. కానీ కృష్ణుని పేరు వేసినందున మహిమ అంతా మాయమైపోయింది. లేకుంటే అందరూ శివుని మందిరంలో పుష్పాలను అర్పించేవారు. సర్వుల సద్గతి దాత వారు ఒక్కరే. అర్ధకల్పం మీరు ప్రాలబ్ధాన్ని అనుభవించి మళ్ళీ కిందికి వస్తారు. అందరూ తమో ప్రధానులుగా అవ్వాలి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. అందులోకి నేను రాను. అంతా పిల్లలైన మీ కొరకే. నేను నేరుగా చెప్తున్నాను, మనుషులు తమ కొరకు చేస్తారు కానీ నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కానీ నిష్కామ సేవ ఎవ్వరూ చేయలేరు. ప్రతి పనికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తాను. మీ కొరకే వైకుంఠాన్ని తెచ్చాను. పిల్లలకు సామ్రాజ్యపు చక్రవర్తి పదవి ఇస్తాను. మరి దానిని తీసుకునేందుకు అలాంటి యోగ్యులుగా అవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అరచేతిలో వైకుంఠము లభిస్తుంది. క్షణములో జీవన్ముక్తి అంటే క్షణంలో చక్రవర్తి పదవి. శివబాబా దివ్య దృష్టి దాత క్షణంలో వైకుంఠానికి తీసుకొని వెళ్తారు. ఈ బాబా బ్రహ్మ చేతిలో ఏ తాళం చెవి లేదు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు రాజ్యం ఇస్తాను. నేను రాజ్యపాలన చేయను. మీరు తిరిగి భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దివ్య దృష్టి ద్వారా ఆహ్లాదపరుస్తాను. ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇలాంటి తండ్రి కల్పం యొక్క సంగమ యుగంలోనే ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇది తయారవుతూ ఉన్న డ్రామా. ఇప్పుడు కొత్తగా ఏదీ తయారవ్వదు. ఏం జరుగుతుందో అంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. దానినే సాక్షిగా ఉండి చూడండి. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలారా, నేను మీ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ను ఒక్క పైసా కూడా వ్యర్థం కానివ్వను. గవ్వ నుండి మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తాను. ఇదంతా శివబాబా ఇతని ద్వారా చేస్తారు. కనుక వారు చేయించేవారు నిరాకారులు, నిరహంకారులు. గాడ్ ఫాదర్ ఎలా కూర్చొని చదివిస్తూ ఉన్నారో చూడండి. వారు నా చరణాలపై పడండి అని చెప్పరు. తండ్రి విధేయుడైన సేవకులు. తండ్రి చెప్తున్నారు, ఎవరినైతే యజమానులుగా చేశానో వారు సుఖాన్ని అనుభవించి ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. సుఖం కూడా చాలా లభిస్తుంది. ఇంత సుఖం ఏ ధర్మం వారికి లభించదు. భారతవాసులకే సుఖం ఎందుకు దొరకాలి? ఇతరులు ఏం పాపం చేశారని ప్రశ్నించరాదు. అరే, ఇంతమంది మనుషులున్నారు, అందరూ రాలేరు కదా. ఇది తయారైన డ్రామా. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది.
భగవంతుడు వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. తండ్రి చెప్తున్నారు, నేను మళ్ళీ వచ్చాను, 84 జన్మల పాత్రని అభినయిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా పాత శరీరం. సర్పము ఉదాహరణ. సన్యాసులు ఆత్మ పరమాత్మలో లీనమవుతారని అంటారు. అలాంటి స్థితిలో ఉంటూ ఉంటూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ బ్రహ్మంలో లీనమైతే ఎవ్వరూ అవ్వరు. ఇందులో కూడా కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చుని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. కనుక ఆ వాయుమండలంలో 2-3 రోజుల వరకు నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తామని మీకు తెలుసు. బ్రహ్మ మహాతత్వం, బాబా కాదు. ఇలా పోకండి, పాపం వారి భ్రమ అది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ కోసము 1వ పాయింట్. ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఎందుకంటే ఇది తయారవుతూ ఉన్న డ్రామా. ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగరాదు. 2వ పాయింట్. బాబా ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ కనుక తనువు, మనసు, ధనాలను తండ్రి సర్వీసులో సఫలం చేసి తమ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. తండ్రితో పూర్తిగా సంబంధం ఉంచుకోవాలి. పూర్తి సమాచారాన్ని తండ్రికి ఇవ్వాలి. వరదానము. మరజీవ స్థితి ద్వారా ధైర్యము మరియు ఉల్లాసం యొక్క అవినాశి ముద్ర వేసుకొనే ప్రాప్తి సంపన్న భవ. ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారి ప్రతి నడవడిక, కనులు, ముఖ వైఖరి ద్వారా ఉల్లాస ఉత్సాహాలు కనిపిస్తాయి. కానీ ధైర్యము మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంపు వేసుకునేందుకు తమ గతాన్ని లేక ఈశ్వర్య మర్యాదలకు విపరీతంగా ఏ సంస్కారము, స్వభావము, సంకల్పము లేక కర్మలు జరుగుతాయో వాటి నుండి మరజీవగా అవ్వండి. ప్రతిజ్ఞ అనే స్విచ్ని సెట్ చేసి ప్రాక్టికల్గా ప్రతిజ్ఞ అనుసారం నడుస్తూ ఉండండి. ధైర్యంతో పాటు ఉత్సాహం ఉంటే ప్రాప్తి యొక్క ప్రకాశం దూరం నుండినే కనిపిస్తుంది. స్లోగన్. మేళాలు లేక చిక్కులలో డబల్ లైట్గా ఉండేవారు ధారణామూర్తులు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. మీ ప్రతి సంకల్పము, ప్రతి మాటలో విశేషత ఉండాలి. సదా సరళ స్వభావము, సరళ మాటలు, సరళత సంపన్న కర్మలు ఉండాలి. ఇటువంటి సరళ స్వరూపులుగా ఉండండి. సదా ఒక్కరి మతంపై ఒక్కరితోనే సర్వ సంబంధాలు, ఒక్కరితోనే సర్వ ప్రాప్తులు. ఇలా ఒక్కరి ద్వారా సదా ఏకరసంగా ఉండే సహజమైన అభ్యాసిగా ఉండండి. సదా సంతోషంగా ఉండండి. సంతోషమనే ఖజానాను పంచండి. సంతోషమనే అలా అందరిలో వ్యాపింపచేయండి. ఇదే సత్యమైన సేవ. ఓం శాంతి.
బ్రహ్మముహూర్తం పరమపునీతం బ్రహ్మముహూర్తం పరమపునీతం ఆ పరమాత్ముని పావన గీతం. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో. చిరుగాలులలో మురళీశ్వరధుని, చిరుగాలులలో మురళీశ్వరధుని విరబూసినది నాదన మధువని. చైతన్యంతో నేలా నింగి కదలాడినవి కాంతులు నిండి. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో. కిలకిల పలికెను కొమ్మల చిలుకలు, వినగల వీణుల తేనెల చినుకులు. ఆ పరమాత్ముని మేలుకొలుపులివి, బ్రహ్మముహూర్తపు స్వర్ణక్షణములివి. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో. ఓ మనసా మేలుకో, అలసటనే మానుకో.
నిదురకు జ్ఞానం ఆమడదూరం జాగరూకులకి ఆ వరదానం నిదురకు జ్ఞానం ఆమడదూరం జాగరూకులకి ఆ వరదానం మరువకు మనసా సంధ్యా సందేశం విడువకు మనసా జీవన ప్రకాశం విడువకు మనసా జీవన ప్రకాశం బ్రహ్మముహూర్తం పరమ పునీతం ఆ పరమాత్ముని పావన గీతం ఓ మనసా మేలుకో అలసటనే మానుకో ఓ మనసా మేలుకో ఓ మనసా మేలుకో ఓ మనసా